మనసిని గొప్పలేదు కానీ ఎప్పుడో తల్లిని భుజములని కొని రామచంద్రునకు శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కథ మే పలికిన సీతారామ కథ సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు చెప్పకున్న మేటి తోటమా రఘుకులమంత అంతరించి ఉండేది కదా మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఎలువటనని సర్వనిదేనని కౌశిక చేర్చెను హనుమంతుని అజానుబాహుడు శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కథ మే పలికిన సీతారామ కథ నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలకించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికిన సీతారామ కథ శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కథ మే పలికిన సీతారామ కథ